తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయాలందరూ. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘననామానికి మనం చెల్లిస్తాం. ఈ పగటి కాల సమయంలో మీరు ఈ కొప్పరం గ్రామానికి క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు మాకు అనుగ్రహించి ఇంతవరకు పాటల్లో, స్తుతి ఆరాధనలు మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చేద్దాం. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. గాడ్బ్లెస్యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన వాక్యం సామెతల గ్రంథము 23వ అధ్యాయం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాం, జాగ్రత్తగా ఆలకించండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. పగటికాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథం జ్ఞాని అయినటువంటి సొలొమోను రాశాడు. ఇది ఈ సామెతల గ్రంథం రాసింది ఎవరు? సొలొమోను. మహాజ్ఞాని. దేవుడు అనంత జ్ఞాని. సొలొమోను మహాజ్ఞాని అయితే దేవుడు ఆయన పిల్లలకు అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు కొన్ని సత్యాలు నేర్చుకోవాలి. చాలా మంది ఈ దినాన్ని ప్రార్థనలకు వస్తూ వాక్యానుసారంగా జీవించట్లా. అర్థమవుతుందా? లోకానుసారంగా వెళ్ళిపోతున్నారు. వాక్యాన్ని ఎవరైతే వింటారో, వాక్యానికి ఎవరైతే లోబడతారో, వాక్య సత్యములో ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు ఎప్పుడూ వర్ధిల్లుతుంటారు. వాక్యాన్ని త్రోసేసే వాళ్ళ జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదాలు ఉండవు. వాక్యం అంటే ఎవరు? దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అర్థమవుతుందా? వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు దైవ సేవకుడు చెప్పేటువంటి వాక్యానికి లోబడకపోతే ఎట్లా దీవించబడతారు? దేవుని దగ్గర నుంచి దీవెనలు రావాలంటే, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావాలంటే తప్పనిసరిగా మనం వాక్యానికి లోబడాలి. ఈరోజు దేవుని సన్నిధిలో మన వర్తమానం ఏంటంటే ధనం కొరకు ప్రయాసపడద్దు, డబ్బు కొరకు ప్రయాసపడద్దు. ఒక మాటలో చెప్పాలంటే భూ సంబంధమైనటువంటి వేటి విషయాల మీద మనం మనసు ఉంచకూడదు. ఓకేనా? భూ సంబంధమైన వాటి మీద కొంతమంది గుండె డబ్బును కొట్టుకోవాల్సింది డబ్బును కొట్టుకుంటా ఉంటుంది. గుండె ఏం కొట్టుకోవాలా? బాబు చెప్పమ్మా. గుండె ఏమని కొట్టుకోవాలా? డబ్బు కాదు, డబ్బుని కొట్టుకోవాలి.
లబ్డమని కొట్టుకోవాల్సిన గుండె డబ్బు 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 అని కొట్టుకుంటుంది. దేవుని వాక్యం అంటుంది ఐశ్వర్యము పొంద ప్రయాసపడదు. దేని కొరకు ఈ తిప్పలన్నీ? డబ్బు కోసం. యేసయ్య ఏమని చెప్తాడు రోమా 8:28లో? రోమా 8:28 ఏం చెప్తాడంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఎవరికి? దేవుని ప్రేమించే వారికి. పిల్లలు కదా, చాలా మంది ఉన్నారు పిల్లలని పెట్టుకునే వాళ్ళు. క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళందరూ మేము ఆయన పిల్లలు అంటారు. ఆయన పిల్లలంటే వాక్యం, దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? ఎందరైతే ఆయనను అంగీకరించారు, ఎవరైతే ఆయన దేవుడు ఆయన రక్షకుడు అని నమ్ముతారో వాళ్ళు ఆయనకి పిల్లలంట. యోహాను 1:12 ఏమంటాడు చదవండి. యోహాను సువార్త 1:12 తన్నెందరు అంగీకరించిరో వారందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు. అది దేవుని పిల్లలు అంటే ఎవరు? ఆయన అంగీకరించిన వాళ్ళు. వాడు లోకాన్ని ప్రేమించడు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మనం పరలోక సంబంధులం. మన పౌరస్థితి పరలోకమందు. ఒప్పుకుంటారా? మరి పరలోకం పోయేవాడికి భూ సంబంధమైన వాటి మీద మనసు ఎందుకు? డబ్బు మీద ఎందుకు నీకు ధ్యాస? బంగారం మీద ఎందుకు నీకు ధ్యాస? వెలగల వస్త్రాల మీద నీకు ఎందుకు ధ్యాస? ఒక ఆమె చచ్చిపోయింది, ఎన్ని తులాలో బంగారం ఉందంటే, ఎన్ని ఊర్లో ఉందంటే ఆమె కాడ బంగారం, ఎన్ని కేజీలో ఉందంటే బంగారం. ఏం తీసుకుపోయింది? ఎన్నో ఉన్నాయంటే పొట్టు చీరలో. ఏం తీసుకుపోయింది? ఒక్క బంగారం డబ్బు తీసేస్తాడు. యేసయ్య కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమించుకోవాలి. అతిగా నేను భార్యను ప్రేమించొద్దంట్లా, భర్తను ప్రేమించొద్దంట్లా, పిల్లలను ప్రేమించొద్దంట్లా. అర్థమవుతుందా? అతి ఎక్స్ట్రాలు చేయకూడదు. ఎక్స్ట్రాలు ఎవరి కాడ చేయాలంటే దేవుని కాడ చేయాల. అందరికంటే ఎక్కువగా ప్రభువునే మనం ప్రేమించాలి. అర్థమవుతుందా? అందుకని నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టి అంటాడు. ఇప్పుడు నాకు డబ్బు సంపాదించాల్సిన ఆశ ఉంది అనుకో, బాగా కోరిక ఉంది అనుకో, దేవుడు అంటాడు నీకు అట్టి అభిప్రాయం ఉంటే విడిచిపెట్టిన ఆయన నీకు వద్దురా బాబు. పర సంబంధమైన వాటి మీద ఆశ కలిగి ఉండాలి. నీకు అర్థమవుతుందా? ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తాడు, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసల యందు ప్రయాసలు పడతారు. దేనికోసం? డబ్బు కోసం, వాటి కోసం, ఇంటి కోసం ప్రయాసపడి చివరికి ఆయాసం తెచ్చుకుంటారంట. ఏ ఊరికి పోయే త్రోవ ఎరగలేదు ఇల్లు? పరలోకానికి పోయే త్రోవ వీళ్ళు ఎరగట్లా. పరలోకం కోసం ప్రయాసపడేవాడు ఏం చేస్తాడు? ప్రభుకి ఇష్టంగా బ్రతకడం కోసం ప్రయత్నం చేస్తాడు. అంతేనా? మరి లోకంలో తిరిగేవాడు ఏం చేస్తాడు? వాడికి అంతకాడికి డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి, బిల్డింగ్లు కట్టాలి, బంగారం సంపాదించుకోవాలి, ఆస్తి సంపాదించుకోవాలి. వాడి ధ్యాస అంతా ఇది. ప్రభు అంటాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని మీ దేహాన్ని గురించి కానీ వస్త్రాలు వీడి గురించి ఆలోచించమాకండి. ఇవి నీకు కావాలని దేవుడు తెలుసు కదా. నీ ఇల్లు కావాలని దేవుడు తెలుసు, ఇల్లు ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వస్త్రాలు కావాలని తెలుసు ఆయనకి, వస్త్రాలు ఇస్తాడు. ఓకేనా? మరి తినటానికి ఆహారం కావాలని తెలుసు ఆయనకి, ఇస్తాడు. నువ్వు దానికంటే ఇంకా ఎక్కువ కావాలంటే ఏ టైంకి, ఇప్పుడు ఆ చిన్నపిల్ల ఉంది, ఆ పిల్లకి ఏ టైంకి పాలు పట్టాలో ఆ టైంకే పాలు పడతారు. ఎక్స్ట్రా చేస్తే ఏమైద్ది? కక్కు ఉంటుంది. ఎక్స్ట్రా చేస్తే కక్కు ఉంటుంది. అలాగే దేవుని దగ్గర మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా సొలొమోను చేసిన ప్రార్థన మనం చేయాల.
సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు చూడండి ఒకసారి. 30వ అధ్యాయం, ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. 30వ అధ్యాయం 7వ వచనం. దేవా దేవా రెండు మనవులు చేసుకుని నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోక ముందు ఆ, వాటిని నాకు అనుగ్రహించును. ఐశ్వర్యం వద్దే ఆ రంధ్రంలో ఉండదంట. బలిస్తే బయటకు వచ్చి తిరుగుతుందంటే ఈ లోపు నక్కలు కాకులు వచ్చి చేసుకో. అదే మనకు రాకూడదు. అర్థమైందా? గర్వపు మాటలు, గర్వపు చేష్టలు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. నీకు దేవుడు ఎంత ఇచ్చినా ఆయన సమస్తము ధారాళంగా ఇవ్వటానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు ఆయన మాట విన్నప్పుడు ఇస్తాడు. మాట వినకపోతే ఏమీడు. అందుకని దేవుని పిల్లలు దేవుని మాట వినాలా. దేవుని పిల్లలు అందుకే ఇక్కడ అన్నాడు చూడండి, ఏమంటాడు? ఆహారం ఎక్కువైంది అనుకో, దిట్టంగా తిని యెహోవా ఎవడు అందులో పండుకొని ఒరే ఆదివారం ప్రార్థన పోతామంటే ఆవాజులో నిండింది కడుపు నిండలేదనక ఏం చేస్తాడు? వచ్చి ప్రభువా ఏ పూటగా అప్పుడు మా అందిన ఆహారం మాకు నేడు దయచేయ అంటాడు. ఆమె కడుపు నిండితే యెహోవా ఎవడనందునేమో. ఒకవేళ ఐశ్వర్యం ఎక్కువైంది అనుకో, లేక బేదనై దొంగిలించి నా దేవుని నామమును అర్థమవుతుందా? దేవా నేను నీతో 2 మనవులు చేసుకున్నాను. ఒకటేంటి? పేదరికమునైనా ఐశ్వర్యం నాకు వద్దు. ఐశ్వర్యం ఎక్కువ ఇచ్చావనుకో యెహోవా ఎవడని అంటానేమో. పేదరికం ఇచ్చావనుకో దొంగతనం చేసి నీ నామానికి అవమానం తెస్తానేమో. అందుకని నాకేం కావాలా? కింద వద్దు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం చేసే ప్రార్థన అంటే ఏ సమయానికి నాకు ఏం కావాలో అది దయచే ప్రభువా. అర్థమైందా? లక్షలీ ప్రభువా, కోట్లీ ప్రభువా, 3 స్టేర్లు బిల్డింగ్ ఈ ప్రభువా. ఇట్లాంటి చెత్త ప్రార్థనలో చేయకూడదు. దేవుడు ఎప్పుడు కూడా అంటే ఆయన పిల్లల్ని క్రమముగా వర్ధల చేస్తాడు. క్రమంగా. మనం ఏమనుకుంటాం అంటే అన్ని ఒకసారే వచ్చిపడాల. అది దేవుని ప్రణాళిక కాదు. దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా ఎట్లా ఉంటదంటే, మీరు ఆది కాండం చదివితే అబ్రహామును గాని, ఇస్సాకును గాని, యాకోబును గాని, యోసేపును గాని దేవుడు దీవించిన విధానం చూస్తే క్రమముగా దేవుడు వారిని వర్ధల చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు? వాళ్ళందరూ అది నేను చూసి పారిపోతుంటదంట. నువ్వు మళ్ళా ఆడికి పోవాలన్నా అది నేను చూసి పారిపోద్ది. నువ్వు మళ్ళా ఆడికి పోవాలనే పారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. దేవునికి స్తోత్రం. గుర్తు పెట్టుకునే పత్రిక 6వ. అర్థమైందా? ప్రతి విషయంలో మనం తృప్తి కలిగి ఉండాలి. నిబద్ధతోనే ఉండటం క్షేమం. ఎందుకు? మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు దీనుడు. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి ఇక్కడ ఏమన్నాడు 7వ వచనం. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు. తెచ్చారు ఏమన్నా కొత్త బంగారం కానీ, ఏమన్నా వెండి కానీ, ఆస్తులు కానీ, కొత్త ఒక 10 ఎకరాల పొలం పట్టా తీసుకొచ్చుకున్నారా? పైనుంచి వస్తా తల్లి గర్భంలోంచి వస్తా తెచ్చారా? ఏం తేలా? వాక్యం చూడండి, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేం. చెప్పాక మొన్న ఆమె చనిపోయిందని. ఆమె ఏమైనా తీసిపోయిందా? ఏం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాగా వాటితో తృప్తి పొందదు. ఎవరు తృప్తి పొందుతున్నారు చెప్పండి? అన్న వస్త్రాలకు సయ్యా ప్రభువా నాకు అన్నం చెవు ప్రభు, నీకు స్తోత్రం నాయన. పరలోక ప్రార్థనలో మా అందిన ఆహారం మాకు నేడు దయచేయండి.
అన్నం ఇచ్చావు, అయ్యా స్తోత్రం. ప్రభువా వస్త్రాలు ఇచ్చావు, స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎక్స్ట్రాల ఆశ ఎందుకు మనకి? ఇంకా దేనికోసం ప్రయాస? అది డబ్బు కోసం, ఐశ్వర్యం కోసం. ఇట్లాంటి వాళ్ళందరూ ఏమవుతారో ఒకసారి వాక్యం చూడండి. డబ్బు కోసం ప్రయాసపడేవాళ్ళు, లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడే వాళ్ళ జీవితాల బతుకులు ఏమవుతాయి? ఇక్కడ వాక్యం చూడండి. ధనవంతులగుటకు అపేక్షించువారు, ఒకటి శోధన, రెండు ఉరి, మూడు అవివేకయుక్తములను హానికరములనైన దానితో తృప్తి కలిగి ఉండటం. ఊరేసుకొని చచ్చిపోయాడు. వాక్యం సత్యం. ఆమేన్. ధనవంతులగుటకు అపేక్షించువారు, ఒకటి శోధన, శోధనలో పడిపోతారంట. అర్థమైందా? వాళ్ళకన్నీ ఏమొచ్చేస్తాయి? శోధనలు వచ్చేస్తాయి. ప్రభువా నీవిచ్చిన ప్రతి దాని కొరకై నీకు స్తోత్రం. ఎంతమంది చెబుతున్నాం? ప్రభువా నువ్వు ఇచ్చిన దానికి స్తోత్రం. ఎంత చెబుతున్నాం? ఎంతమంది చెబుతున్నాం? ఇచ్చిన ఇల్లుకై నీకు స్తోత్రం నాయన, బిడ్డలకై నీకు స్తోత్రం నాయన. ఎంతమంది ఉదయం లేదు స్తోత్రాలు చెబుతున్నాం? చెప్పండి దేవునికి. ఊళ్ళేడు చెప్పేవాడు. కొన్ని తృప్తి ఉందా? ఇచ్చిన వాటితో తృప్తి లేదు. ఒరే వాక్యం అంటుంది నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదంటే అసలు మన చూపంతా పొరుగుడి మీదే. అంతే అమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మీకు ఇందా చెప్పింది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి. అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇది అర్థం కావట్లేదు చాలా మందికి. ప్రార్థనా గుంపే ఈ గుంపు బాగుపడితే గాని, ఈ గుంపు మారు మనసు పొందితే గాని మిగతా వాళ్ళు మారు మనసు పొందరు. ఈ గుంపే సరిగా లేదు. ఈ గుంపును చూసి మిగతా వాళ్ళు ఏమవుతున్నారు? చెడిపోతారు. ఆ పోయేవాళ్ళు సరిగా ఉండరు. నువ్వు పోవడానికి మరి అంతేగా. అందుకే సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవండి అక్కడ. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను. ఒకటి శోధన, రెండు ఉరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి. మనం ఏడు ప్రార్థన పెట్టినా సైతాన్ గాడు ఉంటాడు. వాడిని కదిలే మాకండి. మన ధ్యాస ఏదో మన వాక్యం మీద, దేవుని మీద. దైకలు చూసిన కానీ దయానికి అది 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 ఎక్కువ చేస్తుంటది. దాన్ని కలిసిన కొద్ది ఏం చేద్ది? ఏం చేద్ది? దయ్యం చేద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను అవివేకయుక్తములు హానికరం. ఒక ఆమెతోటి సైనికుడు భార్యతోటి పాపం చేశాడు. పాపం చేసినాడు ఏం చేశాడు? సైనికుడు భార్య, సైనికుడు వచ్చాడు. ఆమె నేను ప్రెగ్నెంట్, నేను గర్భవతిని కవర్ చేసింది. ఈ నేరం అంటే నా భర్త మీద వేయాలని చెప్పేసి భర్తని యుద్ధరంగం నుంచి పిలిపించి ఈ రాత్రికి ఇంటికి పోయి పడుకొని తగరపోతున్న మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళి అన్నాడు. వాడు నీతికి వెళ్ళినాడు కాబట్టి ఇంటికి పోలే. ఆ రాత్రికి అంతఃపురంలోనే పడుకున్నాడు. ఏంద్రా ఇంటికి పోలేదంటే సైనికులు, సైన్యాధిపతి మొత్తం యుద్ధరంగంలో ఉంటే నేను అట్ట ఇంటికి పోయి నా భార్యతో సుఖంగా ఉండానండి అనగానే మైండ్ బ్లాక్ అయింది దావీదుకి. వాడి నాకు తీసేస్తాడు. ఇది చేయటం వల్ల ఈడేం చేశాడు? అదేదైనా సరే వింటున్నారా? అదేదైనా సరే. అందుకనే దేవుని సందులో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రభువుని గుర్తెరిగినటువంటి మనం తప్పుడు కార్యక్రమాల జోలికి పోకూడదు. ఇప్పుడు చూడండి, అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను చివరికి ఏం చేస్తాయంట? నష్టానికి గురి చేస్తాయంట, నాశనానికి. మేము వడ్డీ వ్యాపారాలు చేయొద్దంటాం. అందుకే నేను చెప్పే బోధ చాలా మందికి నచ్చదు.
వడ్డీ వ్యాపారాలు, పరలోకానికి పోయేవాడు ఎవడు వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. వాక్యంలో దేవుడు రాసి పెట్టాడు. చదువుతారు ఒకసారి కీర్తన గ్రంథం 15వ కీర్తన. నువ్వు ప్రార్థనకు వచ్చి నువ్వు జాగ్రత్తగా సరిగా లేకపోతే, నువ్వే సరిగా లేకపోతే నిన్ను చూసి ఎవడొస్తాడు ప్రార్థనకి? మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల నా నామం దూషించబడతా అన్నాడు దేవుడు. మన నుంచే జనం అంతా ప్రార్థనకు రావట్లా, మన భక్తి సరిగా లేక మనం ప్రార్థనకు వస్తూ నీచమైన కార్యాలు చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడండి. చూడండి 15వ అధ్యాయం చదవండి పైనుంచి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడో? గుడారంలో అతిగా. పరిశుద్ధ పర్వతం అంటే ఏంటిది? పరలోకమే. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. అచ్చివాడు నాలుగుతో కొండలాడు, చెరికాని కీడు చేయడు, నిందమోపుడు, అతడు ప్రమాణం చేయగా తన ద్రవ్యం. ఇప్పుడు పై ఓట్లు అన్నిట్లో తప్పుడు వ్యవహారాలే మన అన్ని. మాటిస్తే మాట మీద నిలబడడం మన బతుకులు ఏనాడు లేదు అది. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పుడు. కానీ మనం ఏం చేస్తాం? మాట తప్పుతాం. ఓకేనా? అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. సన్మానించడం అంటే దండకి దండం పెట్టడం కాదు, చాలు గప్పి. సన్మానించడం అంటే గౌరవించడం. దేవుని పిల్లలు మనం గౌరవించాం. ఎవరిని గౌరవిస్తాం? లోకస్తులను బాగా గౌరవిస్తాం. ఎందుకు? లోకస్తులు అయితే డబ్బులు ఇస్తారు అంతేగా. దేవుని పిల్లల దగ్గర డబ్బులు లేవనే చులకనేగా. ఒకడు ఉండేవాడు విశ్వాసి, పట్ల వ్యాపారం చేసేవాడు. నేను ఒకసారి డబ్బులు అడిగా, ఎందుకు అవసరమే. పాస్టర్ గారు అడిగి తెచ్చిస్తాడు డబ్బులు. వాడికి ఎంత చులకనో చూడండి. సేవకుడు అంటే పాస్టర్ గారు అడిగి తెచ్చిస్తాడు. నేనేమంటానంటే, లోకం మీద ఆధారపడి బతికి నీకే అంతుంటే పరలోక దేవుడి మీద ఆధారపడి బతికి నాకే అంత ఉంటుంది. నువ్వు సంపాదిస్తే మహా 30 సంపాదిస్తాను నెలకి 40. అర్థమైందా? నాకు దేవుడు ఇచ్చే చెప్తే గుండె పలికి సత్తం. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. అప్పుడు నాకు ఏమి లేవు, దేవుడు నాకు అన్ని. అతనికి అంత చులకనంటే పాస్టర్ గారు ఎట్టెత్తాడు మళ్ళా? సందాల మీద ఆధారపడి బతికాలనుకుంటాడు. సందాల మీద మనుషులు ఇచ్చే కానుకల మీద ఆధారపడి బతికే వాళ్ళం కాదురా మేము. దేవుని మీద ఆధారపడి బతికాం. డబ్బు అసలు లెక్క కూడా చేయను నేను. ఆమెడు తిరిగే వాళ్ళని అడగండి, లెక్క కూడా చేయను నేను. నేను విశ్వాసంలో కూడా చెప్తావు. ప్రార్థన స్టార్ట్ చేసిన కాడు మీరు కానుకలు ఇవ్వద్దు, వాక్యం వినండి, వాక్యానుసారం నడుచుకోండి. బోబెట్టదు మాకు అసలు ఏమొద్దు, అసలు ఏమొద్దు. ఉంటే లేతలేదు అంతే, అవసరం లేదు. నా దేవుడు నన్ను పోషించడానికి సమర్థుడు. నేను ఆర్ఎంపీ డాక్టర్ని, రోజుకు 2-3 వేలు సంపాదించుకోగలను. కానీ దేవుడు నన్ను సేవకు పిలిచాడు. నీకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తా నేను. అతనికి అంత చులకనంటే లక్షలు సంపాదించాడు. దేవుని కాడికి వచ్చాడు, మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, బాప్తిజం తీసుకున్నాడు, పాపంగా పడ్డాడు. చివరికి ఎయిడ్స్ వచ్చింది, హెచ్ఐవి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. భయంకరం అంటే కోడి పందాలు ఆటలాడ, ఇది చేసి ఇది చేసి చివరికి చచ్చేటప్పుడు, చచ్చినాక సందాలు వేసుకొని బారేశారా అండి వాడి భార్యని. చూసారా? లెక్కలేందనం అన్నమాట సేవకుడు అంటే. వాడికి దగ్గరుండి దేవుడు మనకు కొంత ఇచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. గర్వపు మాటలు, గర్వపు చేష్టలు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించమంటే అసలు మన దేవుని పిల్లలకి ఏమీ చేయం. ఇందాక మీరు 4,000 ఎందుకు ఇచ్చారు? ఆయన ఏమన్నాడు? అనాథ పిల్లలకి అనేసరికి మీకు మనసు జారిపోయింది. మామూలుగా ఇచ్చేవాళ్ళు కాదు, అనాథ పిల్లలకి. అర్థమవుతుందా?
దేవునామానికి మహిమ కలుగును గాక. అంటే మీరేంటి, మీరు దేవుని పిల్లలు కాబట్టి, వచ్చినోడు దేవుని సేవకుడు కాబట్టి, చెప్పింది అనాథ పిల్లలు కాబట్టి, అనాథ పిల్లలకు సహాయం చేస్తా తెలుసు కాబట్టి ఇచ్చావు. అదే తెలియనోడి పరిస్థితి ఏముంటది? కొంతమంది తెలుసుకున్నా కానీ హీరో. అర్థమవుతుందా? యాకోబు రాసిన పత్రికలో యాకోబు భక్తుడు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, తండ్రి అయిన విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా. అందుకే ఎందుకన్నాడు ఆ మాట? ఆ మాట ఎందుకన్నాడు? ఒకటి చెప్పండి, సిగ్గుపడుతున్నారు. పాపం చేయాల, అదేగా. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్త పడరా బాబు అంటున్నాడు. విధవరాలకు అడిగిపోయి వేసే పాస్టర్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. తెలుసా? ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళా నేను, విధవరాలమ్మ, ప్రార్థన చేశా. మన చర్చికి రాదు కానీ దయ్యాలు, పాన్ దయ్యాలు, కుదరని రోగాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే పెద్ద హాస్పిటల్ లాగా మేము ఆడికి చాలా మంది వస్తారు. ఉంటాడు పాస్టర్ గారు. అందే నీటిలో కష్టపడాల. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఎంత జాగ్రత్తగా ఉంటారా? ధనాపేక్ష అంటే ఏంటి? డబ్బులు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి బాధలతో తమను తాము పొడుచుకున్నారంట, చచ్చారంట వాళ్ళే. మనం చచ్చేవాళ్ళుగా ఉండకూడదు, బ్రతికించేవారుగా ఉండాలి. మనం నష్టంలోకి పోయి, మనం నాశనంలోకి పోయి, మనం దరిద్రతలోకి పోయి, అర్థమైందా? మనం బ్రతికించేవారుగా దేవుడు లోకంలో యేసయ్య బ్రతికి మనం బ్రతికించాడు. ఆయన కొవ్వొత్తిలా కరిగిపోతూ మనకు వెలుగిచ్చాడు. మరి ఆయన పిల్లలు అని చెప్పుకుని మనం ఎట్లా ఉండాలా? మనం కూడా అంతే ఉండాలి. అర్థమైందా? మనం అనేకులకు వెలుగిచ్చేవారు ఉండాలా, మనం అనేకులకు ధైర్యం చెప్పేవారు ఉండాలా, మనం అనేకులకు బలపరిచేవారు ఉండాలి. మనమే దిగజారిపోతే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ లేకుండా మానవ జీవితం ఉందా? ఉందా? దేవుడు అంటే కష్ట సుఖాలని జతపరిచాడంట. ప్రసంగులు అంటాడు, సుఖ దుఃఖాలని జతపరిచాడంట. ఎందుకు? పగులే ఉండదు, రాత్రి వచ్చింది ఎందుకనే? అంతా పగులుంటే మాట ఏంటవా? మాటేనో. ఇంకోటి ఏంటంటే పంటలు పండవు. మానవుడు బ్రతకాలంటే, జీవించాలంటే చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది. వెలుగున్నప్పుడేమో హల్లెలూయా స్తోత్రం అని, చీకటి రాగానే ఆత్రం అంటే కుదురుద్దా? యోబు ఏమంటాడు? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తోత్రం కలుగును గాక. దేవచిత్తం అయితే, నా భక్తి కరెక్ట్ అయితే, నా భక్తి యథార్థమైనది అయితే పోయింది ఇస్తాడు. పోని దాని గురించి మనం చింతించాల్సిన అవసరం ఉంది? అటు మాట అందరికి నీ అంత ధైర్యం ఉండద్దు పాస్టర్ గారు అంటుందా? నువ్వేం చేస్తావన్నా? దేవుడు మానవుల జీవితాల్లో సుఖ దుఃఖాలను తదపరిచాడు. ఎప్పుడు సుఖం ఉంటే అసలు గుడికి వస్తావు నువ్వు, తిరుగుతూ వస్తావు ప్రార్థనకి వెళ్ళి. అందుకని దేవుడు ఏం చేశాడు? కొంతకాలం ఏమో సుఖాన్ని పెట్టాడు, కొంతకాలం ఏమో దుఃఖాన్ని పెట్టాడు. సుఖం వచ్చినప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అయినా, అన్ని ఇచ్చాను ఆయన, జేబులో డబ్బులు ఉండే స్తోత్రం హల్లెలూయా అని ఆవలించుకుంటూ నిద్రపోబడి గుడికి రాకుండా. దుఃఖం వచ్చినప్పుడు ఏడ్చుకుంటా, సనుక్కుంటా, ఏం దేవుడు, ఏం ప్రార్థనలే, 24 గంటలు 20 చేసింది అన్న ప్రార్థన. ఏందో 24 గంటలు ఈయన 20 ప్రార్థన చేసిన వాళ్ళగా, ఏం దేవుడోలే, ఏం ప్రార్థనలే. ప్రార్థన పోయి ఏం బాగుపడ్డాం మేము? ముందు నీ ప్రవర్తన సరిగా ఉందా చూసుకుంటాం మనం.
ఇది చూసుకుంటావా? నా ప్రవర్తన దేవుని ఎదుట కరెక్ట్గా ఉందా? నేను దేవుని నీతిమంతుడు అన్నాడు కదిలించబడ్డు. నువ్వు కదిలించబడు. ఎందుకు? నా దేవుడు నాకున్నాడు అనే ధైర్యం నీకు ఉంటుంది. నమ్మకపోతే ఏ కార్యం జరగదు. వింటున్నారా? నమ్మకపోతే. అందుకే చివరికి ఒక మాట చెప్పినాను, ముగిస్తాను. 17వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఆగండి అక్కడ. ఇహమందు అంటే ఈ లోకంలో ధనవంతులైన వారు. చెప్పాగా నేను ఇందాక ఒక ఫ్యామిలీ గురించి. వాడికి ఎన్ని చేశాను నేను మేలు, ఎన్ని మేలు చేశాను, కానీ కృతజ్ఞత లేకుండా జీవించాడు నా పట్ల. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా మంది అట్టా ఉన్నారు ఈ రోజుల్లో, కృతజ్ఞత లేకుండా. 8 ఏళ్ళు వదిలిచ్చుంటాం ఈ ఊర్లో. అయ్యో మా అమ్మ కొప్పరంలో 8 ఏళ్ళు వదిలిచ్చాం, నీకు తెలుసుగా. ఏ రోజు దేయాలు అందరేడా? గట్టిగా స్తోత్రం చెప్పు. పో యేసునామములో వెళ్ళిపో సైతాన్. అర్థమవుతుందా? దయ్యాలందరూ ఏరేనాడా? వాళ్ళు ఇచ్చారంట డబ్బులు. అంటే ఈ చివరి దినాల్లో జనం అమ్మా జనం ఎట్లా తయారవుతున్నారంటే కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారు. అందుకే వాక్యం అంటుంది, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక. అస్థిరమైన ధనమును దేవుడు నిన్ను దీవిస్తాడండి. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆస్తి కర్తలు చేయడానికి. యేసయ్యను ప్రేమించేవారిని అంటే ఆస్తి కర్తలు చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదాలకు వారసులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు అన్నాడు. దేవుడు మనకేమిస్తాడంట? ఆశీర్వాదాలు. నువ్వు ఈ ఆశీర్వాదాల వైపు చూడకుండా లోకం వైపు చూస్తే పరిస్థితులు ఏంటి? ఎట్ట వర్ధిల్లుతావు, ఎట్ట దీవించబడతావు? అందుకేమన్నాడు? గర్విష్ఠులు కామాకండి, నేను మీకు సమస్తం ఇస్తాను, డబ్బు ఇస్తాను. కానీ మీరేం కాకూడదు? దాన్ని చూసుకొని గర్వపడకూడదు. గర్వం అనేది నీకు రాకూడదు. గర్వపు మాటలు నీకు రాకూడదు. అర్థమైందా? అదంతా ఇదంతా అదే ఉంది ఇదే ఉంది. నాయన పరిస్థితులన్నీ ఒకలాగా ఉండవు, ఉంటాయా? అందుకని ఎప్పుడు కూడా మనం ఎంత స్థితికి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆశీర్వాదం, తగ్గించుకొని ఉండటం. మా ఊర్లో ఒక ఆయన 1 కోటి రూపాయలు ఆస్తుంది, చెప్పులు ఉండవు సరిగా. మన 1 కోటి రూపాయలు ఆస్తుంటే డబ్బులు అమ్మి కార్లో తిరుగుతాం. ఆయనకి పంచి చినుగు ఉంటుంది, చెప్పులకి ఏమో చిల్లులు పడి ఉంటాయి. ఎవడో పంతులు గట్టిగా స్తోత్రం చెప్పాలి. 2 చేతులు ప్రయత్నం స్తోత్రం చెప్పాలి. చెబుతున్నా, అర్థమవుతుందా? కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఏ స్థితిలోకి ఎదిగినా, ఇప్పుడు ఆయన లేఖన చెప్పులు కొడుక్కుంది, ఆయనకి లేఖన. అర్థమవుతుందా? ఆయన స్థితి ఫస్ట్ కంటే అదే. మాట్లాడట ఎటువంటి అంటే లెక్కలింతనంగా మాట్లాడతాం. ఎంత ఎదిగినా వాక్యం చెబుతుంది. యేసయ్య ఉన్నాడు, తను తగ్గించుకునేవాడు, హెచ్చించుకునేవాడు. అందుకేమన్నాడు? స్థిరమైనది కాదు, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తము దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. ఈ మాట చెబుతుంటే ఎంత ఎక్కుతుందండి పాస్టర్ గారు, కుళ్ళు మీరు సంపాదించుకున్నాం అని. ఎంత వాక్యం చెప్పినా వడ్డీ వ్యాపారాలు మనకి చేయకూడదు. దేవుని పిల్లలు మనం. పరలోకానికి పోయేవాడు తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు. నువ్వేం చేశావు?
చాలా మంది చెప్తాను ఇంట్లో, చాలా మంది నాకు అడుగు వచ్చి చెబుతున్నారు ఈ మధ్య కాలంలో, అన్న వాడు డబ్బులు ఇట్లేదు ప్రార్థన చేయి. లక్షలు తెచ్చుకున్నాడు వారం వారం, ఈ డబ్బులు ఇట్లా ఈరు ఆయన హీరో ఎవరో. ఎందుకంటే నీకు డబ్బు మీద ఆశ ఉంది తప్ప దేవుని మీద లేదు, డబ్బు మీద కోరికలు ఉన్నాయి తప్ప దేవుని మీద లేదు. సంపాదన కోసం పరిగెత్తున్నావు తప్ప దేవుని కోసం పరిగెత్తట్లా. దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. కోపం వస్తే ఏం చేస్తాడు? ఎంత సంపాదించినా ఒక్కసారి అడ్డం వేసాడు అనుకో, ఏమైతే? దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాలు. నేను ఒక్కటే ప్రార్థన చేస్తాను, ప్రభు నాకు ఏ టయానికి ఏం కావాలో, నేను ఎవరికి ఏమి ఇవ్వాలో ఆ టయానికి నాకు అని ప్రార్థన చేస్తాను. ఒకరోజు అటు ఒకరోజు ఇటు దేవుడు ఇస్తాడు. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? నరులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. మనం చెప్పుకోవడానికి పనికొత్తనే కానీ ఈ వాక్యాలు ప్రార్థన చేసి దేవుని కాడ పొందుకోవడానికి రావట్లా. ఆమె చెబుతారా? ఇక స్తోత్రం చెప్పు. కాబట్టి దేవుని మీద నమ్మకం, డబ్బు మీద కాదు, బంగారం మీద కాదు, ఆస్తి మీద కాదు. ఈరోజు చాలా మంది తప్పుడు వ్యవహారాలు చేసి, తప్పుడు కార్యక్రమాలు చేసి, పైకి మళ్ళీ మేము నీతివంతులం యథార్థవంతులం అని చెప్పుకొని నష్టపోయేవాళ్ళు చాలా మంది నేను చూస్తూనే ఉన్నా. చివరికి నష్టపోతున్నారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా, లోకస్తులనుకో వాడిని ఎవడు ఏమంటారు? అసలు వాడు తప్పుడు పనులు చేసినా, మోసకార్యాలు చేసినా వాడిని ఎవడు ఏమంటారు? దేవుని పిల్లలు మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే మీరు ప్రార్థనకు పోతుంటారు అంటారు. వాడికి తెలుసు వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడని. మన ఎన్ని విగ్రహాలు, మన ఎన్ని ఈ శతారం అవి మాట్లాడలేవు, చేసిన చేపి చేసి వాగులో పడేస్తాం భక్తి అని వాళ్ళకి తెలుసు. మన దేవుడు గొప్ప దేవుడని. వచ్చినారా? సోదామని పిలుచుకుంటే ఈ అమ్మాయి ఏమంటుందని పోయి అడిగితే, నీకెందుకు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కానీ అంటది. గట్టిగా స్తోత్రం రాలా, రెండు చేతులు పైకెత్తి. అందుకని ఇక్కడ ఏమంటాడు? దేవుని యందే నమ్మిక ఉంచండి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం. రాబో కాలానికి మంచి పునాది. అర్థమవుతుందా? రాబోయే కాలానికి తమ కొరకు మంచి పునాది వేసుకోవాలా. ఏం పునాది వేయాలా? మా పాస్టర్ గారు వారం రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. మా పెద్ద ఆయన కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది. అయితే ఒక విశ్వాసి కానీ ఎవరు కూడా తిరిగి చూడాల. వాళ్ళ విశ్వాసులు 100 మంది ఉంటారు, సంఘ పెద్దలు ఉన్నారు. ఎందుకు? కరోనా ఆయన గడిపోతే మాకు కరోనా వద్ద 40. నేను చాలా మంది బ్రదర్స్తో చెప్పా, ఇటువంటి సమయంలోనే మనం ఆయనకి సపోర్ట్గా నిలబడాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం మా ఇంట్లో కూడా నాకు విపరీతమైన దగ్గు, మాకు కోవిడ్ రాల, మాకు లంగ్స్లో కొంత ఇన్ఫెక్షన్ వచ్చి మమ్మల్ని కూడా ఎవరు పలకరించలే. మా పెద్ద ఆయన కాడ దాదాపు 4-5 రోజులు నేనే ఉన్నా. కొంతమంది బ్రదర్స్ని పిలిచి నేను చెప్పా, ఏమని చెప్పా తెలుసా? ఈ సమయంలోనే మనం ఆయనకి సపోర్ట్ ఉండాలి. అది డబ్బు అయినా, పరిచర్య అయినా, లేకపోతే ఇంకోటి అయినా. అంటున్నారా? ఇదే మనం చేయాల్సిన పరిచర్య. వాళ్ళ సంఘస్థులు ఎవడు రాకపోయినా, మా సంఘంలో ఒక ఆమె వాళ్ళ సంఘస్థులు రారా, వాళ్ళ సంఘస్థులు భోజనాలు తేరా అంటే మా పాస్టర్ ఉండి మా వాళ్ళనప్పుడు మన సంఘస్థులు ఎవరు తెచ్చారు అన్నదట. కరోనా చచ్చిపోతాం చేసుకుంటే తప్ప ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. అంత చెప్పాను. ఎంతో మందికి మనం సహాయం చేయటాన్ని బట్టి ఈరోజు దేవుడు ఈ స్థితిలో ఉంచాడు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకమన్నాడు వాక్యంలో. ఇట్లా
నేను నిన్న ఆదివారం ఉదయాన్నే ఆటోలో ప్రార్థనకు పోతున్నాను. పిడుగురాలు వెళ్ళిపోతూ ఒకసారి మా పాస్టర్ గారు గుర్తుకొచ్చి, బంధువులు నన్నే వదిలిపెట్టి పారిపోయిన జనం ఇళ్ళు, నా పిల్లలు అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టి పోరా అన్నాడు. మీరు నా పిల్లలు కదా, కాబట్టి నా నీతిమంతుని కలుగు ఆపదలు అనేకాలు, అయితే వాటన్నిటిలో నుండి యెహోవా తప్పిస్తాడు. మా పాస్టర్ కరోనా వచ్చిందండి, ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. చావుకు అప్పగించలే దేవుడు. వాక్యంలో ఉంటుంది, కీర్తనలు అంటాడు. అర్థమవుతుందా? నేను ఏమనుకున్నానంటే, ప్రభా మాకు శ్రమ వచ్చుద్ది, శోధన వచ్చుద్ది, కష్టం వచ్చుద్ది, బాధ వచ్చుద్ది, ఎవడు రాడు, మేము ఈ లోకాన్ని విడిచిపెట్టుకున్న ప్రభా నువ్వు మమ్మల్ని తీసుకుంటావు, మమ్మల్ని తీసుకుంటావు. నిశ్చయంగా ఆ నిశ్చయిత మాకుంది. ఎందుకంటే లేక కామకి బియ్యం, నూనె అన్ని ఇచ్చి పంపిస్తే పునుగులు చేసి పెట్టండి. పాస్టర్ గారికి బాగలేదు, ఒక సూది పెట్టుకున్నాడు ఆయన. పాస్టర్మ గారు సూది పెట్టుకుంది. హోటల్లో తిండి తినలేకపోతున్నాం అని మా నూనె, మా పిండి అన్నీ ఇచ్చి చేసి పెట్టమని ఒక విశ్వాస దగ్గర పంపిస్తే మా వల్ల ఏడైద్దినదంటాను. పిల్లకి దయ్యం పెడితే పాస్టర్ గారు, పిల్లగాడికి బాగాలేకపోతే పాస్టర్ గారు, ఇంజక్షన్లు చేయడానికి పాస్టర్ గారు, దయ్యాలు పెడితే వదిలేయడానికి పాస్టర్ గారు. వితిన్ 10 రోజుల్లో పెద్ద ఆపరేషన్ చేయించుకొని మంచాన్ని పడదు. నెలలో పెద్ద, ఈ రోజు కూడా సెట్గా అట్లా కుర్చీలో కూర్చుంటుంది. అందరికంటే పెద్దగా ఆమె చెప్పిద్ది, ఆమె నల్లులుయ్య అని. ఏం చేయటానికి, ఏం చేయటానికి అమ్మా? నీ క్రియలే. అందుకే ఏమంటాడంటే, నేను ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, రాబోయే కాలానికి నీ పిల్లలు దీవించబడాలా. మనం భూమి మీద ఎంత ఉంటామో తెలియదు, మనం ఎంతకాలం ఉంటాం భూమి మీద మనకు తెలియదు. మన క్రియలను బట్టి మన పిల్లలు ఏం చెప్పో తెలుసా? మా నాన్న చేసిన పరిచర్య, మా నాన్న చేసిన సేవ, మా నాన్న చేసిన పుణ్యకార్యాలు, మా అమ్మ చేసిన పుణ్యకార్యాలు ఈరోజు మాకు అక్కడికి వచ్చినాయి పిల్లలు చెప్పుకోవాలి. నా భార్యకి 20 సంవత్సరాల నుంచి ప్రతి నెలలో మీటింగులు వండి అందరికి పెట్టి ఇలా చాలా బలహీనం అయిపోయింది. ఇలా ఇంకొకరిని పిలుచుకుంటున్నాం సహాయం కోసం. వాళ్ళు కూడా ఇష్టమైతే అవుతున్నారు, కష్టమైతే మానుకుంటున్నారు. అర్థమవుతుందా? అంత ఉన్నా ఇటు హాస్పిటల్లో వాళ్ళకి భోజనం పంపిస్తుంది, అటు పాస్టమ్మ గారు ఇంటికాడు ఉంటే ఆమెకు భోజనం. నేను ఇది గర్వంతో నేను ఎందుకు మీకు చెప్తానంటే, మీరు కూడా రాబోయే కాలానికి ఒక మంచి పునాది వేసుకుంటారు. పరిచర్యలు ఎట్లాంటి సేవకులకి లేకపోతే తోటి విశ్వాసులకి మీరు కూడా సహకరించి క్రీస్తు ప్రేమను తెలియజేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే ఏమంటాడు? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం. ఆ దేవుడు జీవాన్నిచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును. ఎట్లుండాలా? ముగింపులో ప్రార్థన చేస్తాం. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును. అర్థమవుతుందా? ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు. స్వామి దండం పెడతా పోరయ్యాను వాడు సాతాను గడైతే అంటున్నారా? ఎట్టుగా స్తోత్రం చెప్పండి. లైవ్ లో ఉన్నాం నాయన. చూడండి, ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు. పాస్టర్ గారు వచ్చాడు కాబట్టి చికెన్ పల్లా వండి పెడితే తిన్నాడు, ఉన్నాడు. కాను కూడా గట్టిగా ఇచ్చి పంపించాడు. దూరం నుంచి వచ్చాడు. మరుసటి రోజు పొద్దున్న మా పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అన్న ఏమి తిండని నా తిండి పెట్టడం, ఏందని నా కానుక ఇయటం అన్నాడంట. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, అతను ఏది దాచుకునే టైపు కాదు. నా గురించి పెద్ద సాక్షి.
మనోడు ఏది దాచుకునే టైప్ కాదు, అంతా ఇచ్చే టైప్. వింటున్నారండి? ప్రైజుల్లో చాలా మాట. నీళ్లు బావిలోని తోడుతుంటే జలం ఇంకా ఊరుతూ ఉంటుంది. తోడితే అయిపోతాయి అంటే ఏమైంది? ఆ నీళ్లు కుళ్ళి కంపు కొట్టిపోయి వాసన ఎవడికి బయటికి రాకుండా పోతాయి. అలాగే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలమైన మనం రాబోయే కాలానికి మన పిల్లలకు క్షేమం కలుగునట్లు మా నాన్న చేసిన భక్తి, మమ్మ చేసిన భక్తి, మమ్మ చేసిన పరిచర్య, మా నాన్న చేసిన పరిచర్య, పరిశుద్ధులకు చేసిన ఈ పరిచర్యలను బట్టి ఈరోజు మమ్మల్ని దేవుడు వాళ్ళ కోసం ఈ పునాది, మా కోసం కాదు. వింటున్నారా? మేము చేసే పరిచర్య అంత ఎవరి కోసం? మా కోసం కాదు, రాబోయే తరానికి. అందుకే అక్కడ ఏమంటాడంటే, రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు ఏం చేయాలా? మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారు. అదే మంచి క్రియలు అనే ధనాన్ని కలిగి ఉండాలంట. నయమ్మ వింటావా? మంచి క్రియలు అనే ధనం, ఈ పాపిష్టి ధనం కాదు. ఇది మన కాడ ఉంటుంది, రేపు ఇంకోటి కాడ ఉంటుంది. సత్క్రియలు, మంచి క్రియలు అనే ధనమును, ఔదార్యము గలవారును, ఔదార్యం కలిగిన వారు, ఆదరించేవారు. శ్రమలో ఏం చేయాలా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నైట్ తీసుకెళ్ళి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఎవరుంటారు? ముగ్గురు పోయాం. ఎవరుంటారు అనుకుంటున్నారు. ఎవడికుంటే మనసు లేదు. నేను ఉంటాను పాష గారు, మీరు కూడా. ఔదార్యం ఏంటి? ఆ టైంలో నేను కూడా నాకు అక్కడ కుదిరి నేను కూడా ఇంటికి పోవాలన్నాను అనుకో, అక్కడ ఎవరు ఉండాలా? ఒక్కడే కొడుకు. ఆ కొడుకు కూడా ఇంకా పెళ్లి చేయాల. ఆ అబ్బాయి ఏమనుకుంటాడు? ఆయన మాకు మేలు చేశాడు, అది వేరే విషయం. ఇప్పుడు మేలు పొందుకొని తిరిగి ఎవడు చేస్తున్నాడు? మేలు ఇవ్వాలా? కృతజ్ఞత లేకుండా పోతున్నారు తప్ప ఎవడు చేస్తున్నాడు? నేనన్నా పాష గారి కోసం నేనంటా, మీరు పోండి పోయేవాళ్ళు. కోవిడ్ పేషెంట్, కరోనా మాకు తెలుసు. కరోనా సంగతి మాకు తెలుసు. నేను సంఘంలో అనౌన్స్మెంట్ చేశాను, ఎవరైనా కరోనా పేషెంట్ దేశాన్ని ప్రాణం చేసి వైద్యం నేను చేస్తానని చెప్పాను. మీరు ఎవరు రాలేదు కదా చూడటానికి, భయపడి మాకు కరోనా అని సంఘంలో చెప్పి అందరికీ, నేను మీకు కరోనాడు కన్నా వస్తే నన్ను పిలవండి, నేను చేస్తా వైద్యం. అర్థమైందా? దేవుని ప్రజలకు మేలు చేస్తూ చచ్చిపోతే ఎంత ఆశీర్వాదం ఉండదు. దేవుని ప్రజలకు పెడితే, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో దేవుని ప్రజలకు పెడితే ఎంత ఆశీర్వాదం. అది తెలియట్లే జనాలకి, లోకస్తునికి తెలియదు. దేవుని బిడ్డ నువ్వు తెలుసుకోవాలిగా. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. అందుకే రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు చేయువారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఈ వాక్యం మనకు అర్థమైతే మన జీవితం ధన్యమైనట్టే. ఈ వాక్యం అర్థమైతే, ఈ వాక్యం నీకు ఇలా అర్థం కాలేదనుకో, నీ జీవితంలో నీకు ఏది అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం. ప్రభు సన్నిధిలో మనం కూడా సొలొమోనులో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దు, నాకు ఏ టైంకి ఏం కావాలో అది నాకు ఈడ మా అమ్మాయికి స్కూల్లో ఫీజు కట్టాలి. రేపే లాస్ట్ డేట్. ఇకపోతే కట్టకపోతే అదేంది, అది టీసీ కాదు, హాల్ టికెట్ ఇయ్యరంట అన్నది. ప్రాణం చేద్దాం అన్న, ప్రాణం చేస్తాం.
ఒక ఊరు వెళ్ళాను, ప్రార్థన చేశాను. కూటమి అయిపోయింది. ఇట్లాగే ఒక 7 ఊర్లు ఉన్నాయి. ఆ 7 ఊర్లలో రోజు ప్రార్థనలు ఉంటాయి. ఏదో ఒక రోజు ఒక ఊర్లో ప్రార్థన ఉంటుంది. ప్రార్థన చేశాక ఒక విశ్వాసం ఇంతలా కట్ట తీసుకొచ్చి ఇచ్చింది. కట్ట ప్రార్థన చేయాలన్నాను. నేను కట్టవలసింది 6,000. ఆమె 8,000 ఇచ్చింది. కదా దేవుడు ఆయన పిల్లల్ని సిగ్గుపరచడు. జీవితాన్ని మార్చుకొని, బ్రతుకులు మార్చుకొని దేవుని వాక్య క్రమంలో ఉంటే. ఒక ప్రతి నెల 4,000 కానుకేస్తుంది. దశం భాగం 4,000 వేస్తుంది. నా చూపు అంతా ఆమె మీదే ఉంది. ఆమె కానుకేస్తుంది 4,000, ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది. ఆమె వేయాలి. ఆ నెలలో వేయాలి. ఏం చేయాలి? ప్రభువా నీకు స్తోత్రం. ఒక ఉంది, ఆమె ఎప్పుడు 10 రూపాయలు వేస్తుంది. ఆమె 5,000 వేసింది. నాకు నేను బాగా భార్య ఎంత ఆశ్చర్యం ఉంది. ఆమె చాలా పేదరాలు. దాచిపెట్టుకుని 10 రూపాయలు వేయడం ముడేసుకొని, ఆ మూడు కూడా తీసి 10 రూపాయలు ఆదివారం అంత పాపం ఆ 10 రూపాయలు ఆడేస్తున్నారు. ఆమె గుర్తుకొచ్చింది. మేము ఇతరాలు కాదు కానీ అర్థమవుతుందా? నాకు ఆశ్చర్యం, ఏడ తెచ్చిందేమో 5,000. ఏమో నాకు తెలియదు. పేరు మాత్రం ఆమెదే ఉంది. అందులో 5,000 కాను. దేవుని కార్యాలు అట్లుంటాయి నమ్మితే. కాబట్టి డబ్బు కొరకు ప్రయాసపడమని. ఎట్లాంటి నేను రేపు ఎర్రా చెబుతా. నా జీవితం జరిగినాయి. 21 సంవత్సరాల సేవలో ఉన్నా. 21 సంవత్సరాల సేవలో ఉన్నా. ఇటువంటి అద్భుతాలు ఆయన తలుచుకుంటే ప్రియనాశుడి చేత కూడా ఇప్పిస్తాడు. నువ్వు చేయాల్సిందని తెలుసా? మోకరించి దేవుని దగ్గర కఠినుడు మనసులు కూడా మారుస్తాడు. తాజుద్దీన్ మసీహా అని ఒక దైవజనుడు ఉన్నాడు. సాయిబుల్ ఆయన. ఏం పేరు? ఆయన పేరు తాజుద్దీన్ మసీహా. యూట్యూబ్లో కొట్టండి, ఆయన సాక్ష్యం వచ్చింది. యూట్యూబ్లో కొట్టండి, ఆయన సాక్ష్యం వచ్చింది. ఏడుపు, మామూలు ఏడుపు కాదు. మొత్తం పోగొట్టుకొని ఈయన డబ్బులు ఇవ్వాల్సి ఉంటేనేమో జనాలందరూ వచ్చి తగాదలాడి ఇష్టాంచడం మాట్లాడారంట. ఆయనకి ఇవ్వాల్సిన లేమో ఎక్కడ కూడా అక్కడ ఆగిపోయారంట. కూర్చున్నాడంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఇవ్వాల్సిన మొత్తం వచ్చి ఇంటికి ఇచ్చిపోయారంట. ఎంత ఆశ్చర్యం అంటే ఆయన పేరే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం వైపు చూడమాకండి, మనుషుల వైపు చూడమాకండి, దేవుని వైపు చూడారా. నేను ఒక మనిషి వైపు చూసా. ఆమె ఇలా కనుక ఏది ప్రభువా, దేవునికి స్తోత్రం. ఎండ ప్రభువా క్షమించిన ఆయన ఆమెకలు చూసా, నీకలు చూడాల్సిందే. ఆమెకలు చుట్టం మానేసి దేవునికలు చుట్టం మానేసా. దేవుడు అల్పుల చేత అద్భుతమైన కార్యాలు చేయించాడు. కాబట్టి ప్రతికాల సమయంలో వాక్యానికి లోబడండి, బలమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె తల్లోంచి ప్రార్థన చేసుకుంటాం. జోసఫ్ బ్రదర్ ప్రార్థన చేస్తాడు. ముగింపు ప్రార్థన. జోసఫ్ బ్రదర్ ముగింపు ప్రార్థన చేస్తాడు. సకలాశీర్వాదములకు కారణభద్రుడైన మా ప్రియ మా పరులకు మా తండ్రి చెల్లించుకుంటున్న ప్రభువా, ఇదిగోనైనా ఎంతవరకునైనా మాతో ఉండి నైనా మాతో మాట్లాడి ఉన్న దేవుడు గనుక నీకు స్తోత్రాలునైనా. ఇదిగోనైనా మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని మా హృదయాల్లోనైనా ఫలించినట్లుగా నా ప్రభువా నీ కృపను అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు నాయన ప్రభువా. అయ్యా ఇదిగో నీకే స్తోత్రం నైనా. ఐశ్వర్యం పొంద
ప్రయాసపడకమని మాతో మాట్లాడి ఉన్న దేవుడు గనుక నీకు స్తోత్రాలు నాయన. అయా ఈ దినములలో నాయన తండ్రి యేసయ్య ప్రభు ప్రతి ఒక్కరూ అయా ఏమి తిందామా ఏమి త్రాగుదామా ధరించుకుందామా అని అయా ఇదిగో నాయన తండ్రి యేసయ్య ఐశ్వర్యం కొరకు ఎన్నో నాయన ప్రయాసాలు పడుతూ ఎన్నో తప్పులు చేస్తూ నాయన ధనం సంపాదించుకునే వారి కన్నా, కానీ ఇదిగో నువ్వు అంటున్నావు ప్రభా ఐశ్వర్యం ప్రయాస పడకమని. నువ్వు దేని మీద అయితే ఆశ పెట్టుకుంటావు అది నిశ్చయంగా ఎగిరిపోద్దని సెలవిచ్చావు. ఇదిగో నాయన ఈ డబ్బు కొరకు నాయన ప్రయాస పడకుండానట్లుగా అయ్యా ఇదిగో సొలొమోను చేసినటువంటి ప్రార్థన లాగా మా జీవితాలు ఉండటకు నీ కృపను దయచేయండి ప్రభా. ఇదిగో నాయన ధనాపేక్ష ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని సెలవిచ్చిన మా దేవుడు ప్రభా. అట్టేది నాయన శోధనలోనికి నష్టంలోనికి తీసుకెళ్తుంది కనుక నా ప్రభా అయ్యా దాన్ని కలిగి ఉండకుండా నా ప్రభా ఇదిగో నాయన నీ వైపే మా కన్నులు ఎత్తటకు నీ కృప దయచేయండి. మనుషులు ఎవరు మా సహాయకులు కాదు.